హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే శ్రీరామనవమికి సందర్భంగా నేను చేసిన ప్రసాదాలను అయితే చూపించబోతున్నాను. శ్రీరామనవమికి అయితే ప్రత్యేకంగా చలిమిడి, వడపప్పు, పానకం అయితే చేస్తారు. ముందుగా చలిమిడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అందుకోసం నేను ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. మామూలుగా మనం దోశలకి వాటికి అన్నిటికీ కూడా రేషన్ బియ్యం వాడుతుంటాం కదా, అలానే రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తుంది చలివిడి అనేది. ముందుగా మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యంలోకి ఇలా నీళ్ళు అనేవి కొద్దిగా పోసుకొని బాగా కడిగి పెట్టుకోండి. తర్వాత ఆ బియ్యాన్ని అయితే ఒక 3 లేదా 4 గంటల వరకు నానబెట్టండి. ఆ నానబెట్టిన బియ్యాన్ని అయితే పిండి చేసుకోవాలి కదా, అందుకే మిక్సర్ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని అయితే బాగా మెత్తగా బాగా మిక్సీ పట్టండి. పిండి అనేది ఎంత మెత్తగా మిక్సీ పడితే అంత బాగా జల్లల్లో అయితే జారుతుంది. తర్వాత మనకు రవ్వ అనేది ఏం మిగలకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టాను. తర్వాత ఒక గిన్నెను కానీ లేకపోతే ఏమైనా ఒక దవర లాంటిది కానీ తీసుకుని అందులోకి జల్లెడపైతే అయితే మనం మిక్సీ పట్టిన బియ్యాన్ని అయితే బాగా జల్లడించుకోండి. ఈ బియ్యం అనేది మనం ఎంత బాగా మిక్సీ పడితే అంత బాగా రవ్వ లేకుండా అయితే పిండి అయితే జాలెల్లో నుంచి జారుతుంది. మనం మిక్సీ పట్టిన పిండిని అయితే మొత్తం ఇలా అయితే జల్లెడ పట్టండి. అప్పుడే రవ్వ అనేది లేకుండా చలిపిండి అనేది బాగా మెత్తగా సున్నితంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రవ్వ అనేది ఎక్కువగా మిగిలిపోయినా కూడా మీరు దాన్ని అయితే ఇడ్లీలోకి ఉపయోగించుకోవచ్చు. చూడండి, మొత్తం అయితే జల్లించేసాను. పిండి అయితే చాలా బాగా వచ్చేసింది. ఒక గ్లాస్ పిండికి అయితే ఇంత అయితే వచ్చేసింది. జల్లెడ పట్టిన తర్వాత రవ్వ కొద్దిగా అయితే మిగిలింది, దాన్ని అయితే పక్కన పెట్టేశాను. మనం చలిమిడి అనేది పాకం పట్టలేదు కాబట్టి ఒక పెద్ద గిన్నెను లేదా దవరాను అయితే తీసుకోండి. అప్పుడే కలుపుకోవడానికి అయితే చాలా బాగుంటది, ఈజీగా. ఇదంటే ఇరుకిరుగ్గా ఉంటుంది, కలుపుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం జల్లెడ పెట్టుకున్న బియ్యం పిండిలోకి అయితే 1 స్పూన్ నెయ్యి వేసేయండి. తర్వాత బెల్లాన్ని ముందుగా తురిమి పెట్టుకొని 1 కప్ అయితే వేస్తున్నాను నేను. ఎక్కడైతే మీ స్వీట్నెస్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నైవేద్యంగా వాడుతున్నాం కాబట్టి మనం టేస్ట్ చేయకూడదు, కాబట్టి అందాజుగా వేస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను, దానికి తగ్గట్టు అయితే ఇదైతే 1/4 కప్పు బెల్లం అయితే వేసాను. ఇక్కడ మరి అంత ఎక్కువ స్వీట్ అయితే ఉండదు, బట్ మాకైతే సరిపోతుంది. మేమైతే కొద్దిగా స్వీట్ అనేది తక్కువ తీసుకుంటున్నాము. ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం అయితే 1 కప్పు వరకు తీసుకోండి. తర్వాత రుచి కోసం 2 యాలకులను అయితే వేస్తున్నాను. యాలకులు అనేవి దేనికైనా బాగా రుచినిస్తాయి, మంచి సువాసననిస్తాయి. ఇక్కడ నేను యాలకులను అయితే డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. డైరెక్ట్ గా నలిపేసి అందులోకి వేసేస్తున్నాను. అలా వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. పిండి అనేది బాగా ఇలా ఒక డైరెక్షన్ లో అయితే కలుపుతూ ఉండండి. బియ్యం పిండి అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇలా చాలా సేపు అయితే కలపాలి. అప్పుడే పిండి అనేది ముద్దకొస్తుంది. లేదు పొడిగానే ఉందనుకుంటే మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్ గా చూడండి, నేనైతే కలిపాను బాగా. ఇక్కడ నేనేమి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. 1 ఎక్స్ట్రా స్పూన్ నెయ్యి అయితే వేసాను. అదే మెత్తగా అయిపోయింది, ఇలా ముద్దకైతే వచ్చేసింది. ఇలా చలివిడి అనేది ముద్ద వచ్చిన తర్వాత కూడా కలపండి. అప్పుడే లోపల ఉన్న ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నవన్నీ కూడా కరిగిపోతాయి బాగా. అన్ని చలిమిడి అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో, మనం ఎంత కలిపితే చలిమిడి అనేది అంత సాఫ్ట్ గా అయితే వస్తుంది. ఫైనల్ గా అయితే చలిమిడి రెడీ అయిపోయింది. ఆ చలిమిడిని తీసుకొని ఇంక గిన్నెలోకి, చిన్న గిన్నెలోకి అయితే మార్చుకోండి. చూడండి, చలిమిడి అనేది ఎంత చక్కగా తయారైపోయిందో. పాకం పట్టకుండా కూడా మనం చలిమిడి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయిందో చలిమిడి అనేది. తర్వాత మనం చేసుకున్న చలిమిడిలో 2 జీడిపప్పు పలుకులు అయితే పెట్టండి. చూడండి, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. ఎంతో అందంగా ఉంది కూడా చూడడానికి. చలిమిడి అయితే తయారైపోయింది. తర్వాత ప్రసాదం వచ్చేసి వడపప్పు అండి. వడపప్పు కోసం నేనైతే ముందుగా 1 కప్పు పెసరపప్పును అయితే ఒక గిన్నెలోకి తీసుకొని బాగా శుభ్రంగా కడిగి అయితే నానబెట్టుకుంటున్నాను. మీరు ఎగ్జాక్ట్ ఒక 3 to 4 అవర్స్ ముందు అయితే నానబెట్టుకోండి. లేదు మాకు ఇంకా ఎక్కువగా నానాలి పెసరపప్పు అనుకుంటే ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే పెసరపప్పు అయితే స్నానం చేసి నానబెట్టేసేసాను. మనం తీసుకున్న పెసరపప్పుని అయితే ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కోండి. అప్పుడే పెసరపప్పు అనేది బాగుంటది తినడానికి. చూడండి, పెసరపప్పు అనేది ఒక 4 గంటల ముందు కూడా నానబెట్టినా కూడా చాలా చక్కగా అయితే నానింది. ఆ తర్వాత నానిన పెసరపప్పుని తీసుకొని నీళ్ళు అయితే అన్ని వంపేయండి. తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని పెసరపప్పులోకి అయితే పెట్టేసేయండి. ఇంతేనండి, వడపప్పు అయితే తయారైపోయింది. ఇలానే వడపప్పు చేయాలి. తర్వాత అయితే పానకం చేస్తున్నాను. పానకం కోసం ముందుగా 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పానకం అనేది 1 గ్లాస్ మాత్రమే చేస్తున్నాను, అందుకే 1 గ్లాస్ తీసుకున్నాను. అందులోకి 1 ముప్పావు కప్పు నీళ్ళని అయితే వేసుకున్నాను.
ఇది మీరు పానకం అనేది ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే నీళ్ళనైతే పెంచుకోండి. మనం తీసుకున్న నీళ్ళలోకి 3 స్పూన్ల బెల్లం తీసుకొని బాగా కలపండి. నేను తీసుకున్న 1 గ్లాస్ నీళ్ళకైతే 3 స్పూన్లు అయితే సరిపోతుంది. బెల్లం అనేది స్వీట్ అయితే ఉంటుంది బాగా. లేదా మీరు పానకం అనేది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బెల్లం అనేది కూడా ఎక్కువగా వేసుకోండి. 1 గ్లాస్కు నేను వేసింది అయితే సరిపోతుంది. మనం వేసిన బెల్లాన్ని అయితే బాగా కలపండి. బెల్లం అనేది కరిపోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. తర్వాత అందులోకి 2 యాలకులు వేస్తున్నాను. యాలకులను మంచి సువాసనను మంచి రుచిని అయితే ఇస్తాయి. యాలకులను కూడా వేసిన తర్వాత బాగా కలపండి. యాలకులు కూడా బాగా కలిసిపోవాలి. తర్వాత ఒక 5 నుంచి 6 మిరియాలను తీసుకొని వాటిని ఒక్కలుగా దంచి దాన్ని అయితే అందులోకి వేసి కూడా బాగా పానకం అనేది కలపండి. చివరిగా 2 తులసాకులు తీసుకొని పానకంలోకి వేసి వాటిని కూడా బాగా కలపండి. తులసాకు అనేది శ్రీరామునికి చాలా ప్రీతికరం, అందుకే తులసాకులు వేస్తాం పానకంలో. ఫైనల్ గా పానకం కూడా రెడీ అయిపోయింది. చూడండి పానకం కూడా ఎంత చక్కగా తయారైపోయిందో. తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నింటినీ ఒక సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నాను. ముందుగా పూలు అయితే పెట్టేశాను. తర్వాత మనం చేసిన పానకాన్ని అందులోకి అయితే పెట్టేశాను. తర్వాత మనం చేసిన చలిమిడిని, తర్వాత మనం చేసిన వడపప్పును కూడా అందులో అయితే పెట్టేశాను. చూడండి మనం చేసిన 3 ప్రసాదాలు అయితే చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి. తినడానికి కూడా చాలా అయితే రుచిగా ఉంటాయి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం, చలిమిడి ఇవి లేకుండా పండగ అయితే జరగదు ఎక్కడైనా. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.